ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక నిరసన తుఫాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకు ఉదాహరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ హాస్పిటల్స్ని పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయటాన్ని ఇది చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఈ రాష్ట్రంలో డాక్టర్ కావాలనుకునే సామాన్య మధ్యతరగతి పేద విద్యార్థుల యొక్క కళని సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక పెద్ద ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకొని వాటికి అన్ని రకాల శాంక్షన్స్ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వెనుకున్న కొంతమంది దబేదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వైద్య విద్యని వ్యాపారం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఒక ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వం మెడలు వంచాలి, ఈ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి ఇచ్చి తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ఈ ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మొన్న జరిగిన 12వ తారీఖున జరిగిన ర్యాలీలు చూసాం. ప్రపంచంలో 175 నియోజకవర్గాల్లోని కూడా ప్రజలు ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతులై తరలి వచ్చారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడి రమణ గారు, స్థానిక ఉన్న నాయకులు హరిపట్నాయక్ గారు అందరి ఆధ్వర్యంలోనూ కూడా ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం. విశాఖపట్నానికి సంబంధించి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ నగరంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈస్టు, వెస్టు, సౌత్, నార్త్, గాజువాక, భీమిలి అన్నింటిలోనూ కూడా సుమారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 70,000 నుంచి ఒక 90,000 వరకు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగే దిశగా ఉద్యమం వెళ్తుంది. ఎందుకంటే ప్రతి డివిజన్ నుంచి ప్రతి వార్డు నుంచి కూడా 5,000 నుంచి సుమారు 7,500 వరకు కూడా సంతకాల సేకరణకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఏది ఏమైనా ఇది ప్రజా కంటక నిర్ణయం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. దేన్ని చూసి ఇచ్చారు? మీరు చెప్పిన మాటలను నమ్మి, మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి, మీ మేనిఫెస్టోని సూపర్ 6 అని, సూపర్ 7 అని ఇచ్చి ఈరోజు నయవంచనకు మారుపేరుగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఇప్పుడు కూడా మేము పోరాటం చేస్తాం.